ఇంతకుముందు ఈ వెబ్సైట్ అనేది అసలు ఏకంగా డిజేబుల్ అయిపోయి ఏకంగా పోయిందనమాట. బట్ ఈ పర్సన్ యొక్క నేను బాగా తెలుసు అనమాట. అయితే ఈ ప్రాజెక్ట్ నాకు ఇవ్వడమైతే జరిగింది. నేను ఏం చేశానంటే ఈ వెబ్సైట్ డిలీట్ అయిపోయిందనమాట. క్రాష్ అయిపోయి డిలీట్ అయిపోయింది. ఈ వెబ్సైట్ని నేను బ్యాక్ తీసుకొచ్చి కంటెంట్ కూడా కొంచెం పోస్ట్ చేసి కేవలం సింగిల్ డేలోనే ఆల్మోస్ట్ అంటే సింగిల్ డేలో అంటే మనం యాడ్స్ పెట్టడం అయితే ఒక 10 నిమిషాల పైన అయిపోయింది. చూడండి యాడ్స్ అనేది వచ్చాయా మీరు గమనించుకున్నట్లయితే ఇక్కడ యాడ్స్ చూడండి. ఇవంతా యాడ్ ఈ సైటే. ఓకే, వాయిస్ ఆఫ్ సంధ్య .in వెబ్సైట్. అండ్ ఇక్కడ కూడా మీరు చూసుకోవచ్చు ఇంతకు ముందు అనేది అది లేదనమాట. ఓకే, సేమ్ అదే వెబ్సైట్ అనమాట. డిలీట్ అయిపోయింది. దాన్ని బ్యాక్ తీసుకొచ్చి కంటెంట్ కూడా పెట్టి దీంట్లో ఎక్కువ పోస్టులు ఏం లేవండి. జస్ట్ ఒకే ఒక పోస్ట్ అనమాట. ఓకే, ఆల్రెడీ ఉంది బట్ డిలీట్ అయిపోయింది అనమాట. దాంతో కొంచెం ప్రాబ్లం అనేది ఫేస్ చేసి నా వరకు వచ్చింది. బట్ నేను యాడ్స్ పెట్టడం అయితే జరిగిందనమాట. ఓకే, చూసారా యాడ్స్ బై గూగుల్. అండ్ మీకు కూడా ఇలాంటి ఏమైనా ప్రాబ్లం ఉంటే ఒకసారి నాకు మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ.